హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తుంది ఎగ్ సంపెంగ. మీలో ఎంతమందికి తెలుసు ఎగ్ సంపెంగ? దీని స్మెల్ మోహం అండి, చాలా బాగుంటుంది. మామూలు సంపెంగిల కన్నా కూడా ఎగ్ సంపెంగ చాలా మంచి వాసన వస్తుంది. ఎగ్ లాగా చూడడానికి ఉంది కదా, అదిగోండి పువ్వు చూసారా, చాలా ప్యూర్ వైట్లో ఉండి మంచి సువాసనలు వెదజల్లుతాయి. ఇది ఇయర్ పొడవుని ఎప్పుడు పోస్తుంది. ఒక్కటే దీనికి ఏంటి డిఫెక్టో నాకు తెలియట్లేదు. ఆకులు చివర్లు నల్లగా అవుతున్నాయి, అలాగని పూత మాత్రం ఆగడం లేదండి. కంటిన్యూగా 2 పువ్వులు రోజుకి అలా ఉంటాయి. విపరీతమైన వాసన. ఆ చుట్టుపక్కల వెళ్ళేసరికి స్మెల్ అద్భుతంగా ఉంటుంది. దీనికి మామూలు అన్నిటితో పాటు ఇచ్చిన సాయిలే మామూలుగా అన్ని కుండీలకి ఎలాగిస్తాను, అలాగే వీటికి కూడా నేను, మీకు తెలుసు కదా, ఫెర్టిలైజర్స్ ఏమి వాడను. మామూలు మన మొక్కలకు వాడుకునేవే అన్నీ వేస్తాను. ఆకులు నల్లగా అవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఈ మొక్క స్టార్టింగ్ నుండి కూడా ఇలాగే ఆకులు ఉంటున్నాయి. చూసారా, రెక్కలు కూడా ఎంత అందంగా ఉండి చాలా బాగుంటుందండి. సువాసన అయితే అసలు చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. ఎగ్ సంపెంగ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. అందరూ ఈజీగా వేసుకోవచ్చు. ఇది నేను కింద వేస్తే ఇంకా పెద్ద మొక్క అవుతుందేమో. నేను 2 ఇయర్స్ నుండి కూడా కుండీలోనే ఉన్నది, చాలా బాగుంటుంది. దీని తర్వాత మీకు ఇంకొక అద్భుతమైన మొక్కను చూపిస్తాను. పువ్వు చూడండి, రెక్కలు రెక్కలు వచ్చి. ఇప్పుడు మల్బారీ, దీన్నే బొంత పండు అని కూడా అంటారంట. ఇది రిచ్ విటమిన్ ఉంటుందండి. ఇది కూడా అంతే, ఏం మనం కష్టపడక్కర్లే. ఆకులు అయిపోగానే ఫ్రూటింగ్ అయిపోగానే ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చేస్తుంది. కొత్త చిగురులో మళ్ళీ మల్బరీ ఫ్రూట్స్ వస్తాయి. సమ్మర్ కాబట్టి ఈ పళ్ళు ఇంత చిన్న సైజులో ఉన్నాయి. మామూలు సీజన్లో అయితే ఇంకా లాంగ్ వచ్చి ఇంకా అందంగా పెద్ద కాయలు వస్తాయి. ఇవి పక్షులకి చాలా ఇష్టం అండి. అన్ని రకాల పిట్టలు వచ్చి తింటున్నాయి ఇవి. మనకు కూడా బాగా బ్లాక్గా అయిపోయిన తర్వాత పండు తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అంతవరకు ఉంచడం, ఉడతలు పిట్టలు ఉంచడం చాలా కష్టం అనుకోండి, అవే తినేస్తాయి ఎక్కువ. చూసారా, అలా నల్లగా అవ్వాలి. నల్లగా అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. మంచి రిచ్ విటమిన్స్ ఉన్నాయి. దీనికి కూడా అంతే, యూనివర్సల్ సాయిల్, అన్నిటికీ ఇచ్చిన సాయిలే ఇచ్చాను. ప్రతిసారి బలానికి కూడా అన్నిటికీ ఏమి ఇస్తాను అదే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.